శ్రీశైలంలో ఉండే భ్రమరాంబిక యొక్క చరిత్ర. భ్రామరీదేవి ఈ భ్రామరిని ఉపాసించాడు. అమరావతిలో ఉన్నటువంటి ఒక గొప్ప పండితుడు, దేవీ భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసినటువంటి ములుగు పాపయారాధ్యుడు ఈ భ్రామరిని అనువాదం చేశాడు. మహాప్రస్థానావసరం గుడాశే దరిజేర్పన్నీవె సుభ్రామరి. అమ్మా భ్రామరి, ముసల్తనం వచ్చింది తల్లి, పెద్దవాడిని అయిపోయినాను, ఇంకా నువ్వే నన్ను రక్షించాలి. ప్రస్థం వెక్కి జరీరునంచరియజారన్వచ్చు కాలాహి చేదు స్తంభైరను వామలూరునకేల్దూర్పంగవచ్చున్ దవాగ్ని స్థానంబుల నిల్వవచ్చు మది సంధింపంగరాదిం మహాప్రస్థానావసరం బుడాశే దరిజేర్పన్నీవె సుభ్రామరి. అమ్మా, కొండ ఎక్కి ఆ చర్యల మీది నుండి కిందికి జారి బతికితే బతకవచ్చు, శక్తి ఉంటే ఆ ఫీట్ చెయ్యొచ్చు. ప్రస్థం ఎక్కి జరీలునంజరియజారన్వచ్చు కాళాహిచే దుస్తంభైరను వామలూరు ఉన్న కేల్దూర్పంగవచ్చు. మహాసర్పం ఉన్నటువంటి పుట్టలో చేయి కూడా పెడితే పెట్టవచ్చు, ఏదైనా కస్పామంతరం నేర్చుకుంటే. దవాగ్ని స్థానంబున నిల్వవచ్చు, మంటల మధ్య నిల్చోవచ్చు, కానీ మది సంధింపంగరాదు. మనస్సు ఏకాగ్రతతో ఉండేట్టు చేసుకోవటం సాధ్యం కావటం లేదమ్మా. ఇవన్నీ సాధ్యమే కానీ అది సాధ్యం కావటం లేదు. మది సంధింపంగరాదు ఇమ్మహాప్రస్థానావసరం బుడాశే దరిజేర్పన్నీవె సుభ్రామరి అని ఆ అమరావతిలో బాలచాముండేశ్వరి ముందు నిల్చొని ఆయన పద్యాలు చెబుతున్నాడు. ముక్తి ద్వారము తలుపు తీయగది చాముండా జగజ్జీవని. అమరేశ్వరుని భార్య పేరు అక్కడ బాలచాముండేశ్వరి దేవి. మీలో అమరావతి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ చాముండను, ఆ భ్రామరిని, ఆ దేవిని రోజు ఆయన దేవి భాగవత పారాయణం చేసేవాడు అక్కడ కూర్చొని. అమరేశ్వరాలయంలో బాలచాముండేశ్వరి దగ్గర కూర్చొని రోజు దేవి భాగవతం చదివేవాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు ఆ మహాపురుషుడు అట్లా పారాయణం చేశాడు. తెలుగులో చాలా అద్భుతమైన అనువాదం చేశాడు. సంస్కృతంలో ఉన్న దేవి భాగవత పారాయణం చేసి 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 చివరకు తన భాషలో తెలుగులో దాన్ని అనువాదం చేశాడు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆస్థాన కవి ఆయన. ఆ ప్రాంతాన్ని ఆ రోజుల్లో ఆ జమీందారు పరిపాలించేవాడు, దొరల పరిపాలన కింద. ఆ ప్రాంతానికి ఒక మహమ్మదీయుడు అధికారిగా ఉండేవాడు కొంతకాలం. గుంటూరు కొన్నాడు, నవాబుల పరిపాలనలో ఉన్నది, కర్నూలు ఉన్నది, కడప ఉన్నది, ఇవన్నీ ఉండేవి. అంటే నవాబు గారి దర్శనానికి వెళ్ళేవాడు. దర్శనానికి వెళితే ఆ రోజుల్లో దర్శనం అంత తొందరగా అయ్యేది కాదు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉండాల్సి వచ్చేది. లెక్కలు, జమాబందీ లెక్కలు అన్ని చూపించుకోవటానికి. ఇక్కడేమో దూరం, ఇప్పట్లాగా ఆధునికమైనటువంటి సౌకర్యాలున్న కాలం కాదది. అందుకని ఒక ఏర్పాటు చేశాడు ములుగు పాపయారాధ్యుడు. అక్కడుండే దివాను, ఇక్కడుండే పరిస్థితులు, అవసరాలు ఒక కాగితంలో రాసి పెట్టేవాడు. రాసిపెట్టి పాపయారాధ్యుల వారికి ఇచ్చేవాడు. ఆయన తాను పారాయణం చేసి దేవీ భాగవతం పుస్తకంలో ఆ కాగితం పెట్టి అది అమ్మవారి ముందు పెట్టేవాడు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పారాయణం చేసేవాడు దేవీ భాగవతాన్ని. నవాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో బిల్డింగ్లో ఉండేవాడు, ఏదో అక్కడ అమ్మవారిని పెట్టుకొని తాత్కాలికంగా పూజ చేస్తూ పారాయణం చేస్తుండేవాడు. ఈయన ఇక్కడ పెట్టిన కాగితం అక్కడి దేవీ భాగవతంలోకి వెళ్ళేది. రాజావారు చూసుకునేవాడు, కావలసిన ఆర్డర్స్ ఇష్యూ చేసేవాడు, అవి మళ్ళీ తన పుస్తకంలో పెట్టేవాడు. మర్నాడు అది పాపయారాధ్యుల వారు పారాయణం చేయడానికి పుస్తకం తెరిచేసరికి రాజావారు అక్కడ పెట్టిన కాగితం ఇక్కడికి వచ్చి ఉండేది. ఇలా దేవి యొక్క అనుగ్రహం వల్ల ఇటువంటి అద్భుతమైన విషయాలు సాధ్యమైతాయి. ఆ భ్రామరీ దేవత పరమేశ్వరి అంత కరుణామయి ఆశ్రయిస్తే. ఒకసారి ఒక చిన్న సంఘటన చెప్తాను. పూర్వాశ్రమంలోది. ఒకసారి నేనున్న పట్టణానికి, గుంటూరు పట్టణానికి పూర్వాశ్రమంలో
రోజు గవర్నర్ దంపతులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆయన భార్య. ఆమెకు దేవి అంటే చాలా ఇష్టం. దేవి సాధకురాలు, మంత్ర సాధకురాలు, మంచి ధ్యానం చేస్తుంది, మంచి భక్తి కలిగింది ఆవిడ. ఫలానా వారు ఎవరో ఉన్నారు, ఆయనతో కాస్త మాట్లాడాలి, మంత్రశాస్త్రంలో నాకేవో సందేహాలు తీర్చుకోవాలి అని అక్కడ ఉండే కలెక్టర్ గారికి కబురు పెట్టింది. కలెక్టర్ గారు నాకు వార్త పంపించారు, మీరు వచ్చి కాస్త గవర్నర్ గారి భార్యతో మాట్లాడండి అని చెప్పి. సరే, నేను సన్యాసిని కాదు కనుక, గృహస్థులు కనుక, ఎప్పటి మర్యాదలు అప్పటివే కనుక, కలెక్టర్లతో పనులు ఉంటాయి కనుక, సంస్థలు వ్యవహారాలు ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు అన్నీ ఉంటాయి కనుక వెళ్ళాను. ఏదో మాట్లాడింది ఆమె, సందేహాలు అడిగింది, ఏదో తోచింది చెప్పాను. చెప్తే అప్పుడు ఆమె మేము ఇంకొక పావు గంటలో అమరావతి వెళ్తున్నాం మాస్టారు, మీరు కూడా మాతో రండి, నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి, కానీ గవర్నర్ గారికి టూర్ ప్రోగ్రామ్ ఉంది కదా, మరి వెళ్ళక తప్పదు, అమరావతి దర్శనానికి వెళుతున్నాము, మళ్ళీ లేట్ అయితే తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఇబ్బంది అవుతుంది, మా కారులో మీరు కూడా రండి, మీతో మాట్లాడుతుంటే మరికొన్ని ప్రశ్నలు అడగాలనుంది నాకు అన్న. సరేనమ్మా అన్నాను. వెళ్ళాను. అమరావతి చేరుకున్నాం. అమరేశ్వరుడి దర్శనం అయింది. బుద్ధుని యొక్క ధాతువును కూడా చూశాము. అక్కడ స్తూపంలో బుద్ధ ధాతువు అట్టి పెట్టబడింది. బుద్ధుడి యొక్క దంతములు ఈ దేశంలో స్తూపాలలో చాలా చోట్ల పెట్టబడ్డాయి. ఆ దంతాలన్నీ లెక్కేస్తే బుద్ధుడికి 400 దంతాలు 500 దంతాలు ఉండాలి. ప్రతి చోట దంతం ఉన్నది. ఏదో బుద్ధుడి దంతం అంటే మరి ఏ బుద్ధుడిదో తెలియదు, లేక బుద్ధుడి యొక్క భక్తుల్లో ఎవరెవరన్నా పెట్టారు. కానీ భక్తులు అంటే వాళ్ళకు పెద్ద లెక్క ఉండదు కదా, బుద్ధుడి దంతం అంటేనే విలువ. సరే, అది చూశాము. ఒక మంచి పెట్టెలో పెట్టి ఇప్పటికీ చాలా చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే ఆ దంతం మిస్ అయిందని అంటే ఏం లేదు, 20 మంది ఉద్యోగాలు పోతాయి, అంత ఇదిగా ఉంటుందన్నమాట. సరే, అమరేశ్వర దర్శనమైంది, చాముండేశ్వరి దర్శనమైంది. ఆ చాముండేశ్వరికి ఎదురుగా ఒక రెడ్ కార్పెట్ పరిచారు. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. మాస్టర్ మీరు కూడా రండి కూర్చోండి అన్నదానే. నేను వెళ్ళి కూర్చున్నాను. ఎదురుగా చుట్టూ కలెక్టరు, ఎస్పీ అందరూ చేతులు కట్టుకొని నిల్చొని ఉన్నారు. మరి గవర్నర్ కదా. వెళ్ళేటప్పటికీ ఆమె నెమ్మదిగా నాతో అన్నది, నాకు మీరు ఒక ఆశీర్వచనం ఇవ్వాలి అన్నది. ఏమిటమ్మా ఆశీర్వచనం అన్నాను. నేను అమ్మవారిని చూడాలని ఉన్నది, నాకు ఆశీస్సులు ఇవ్వండి అన్నది ఆవిడ. ఇది పెద్ద చిక్కులు పెట్టింది నన్ను. ఇప్పుడు ఆశీర్వచనం ఇవ్వటం అంటే ఏదో శుభమగు గాక అని 4 పద్యాలు చెప్పటం కాదు. ఇప్పుడు మామూలుగా ఏదైనా శుభ సందర్భం వచ్చినప్పుడు కవి పండితులు ఏదో పిలిచినటువంటి వాళ్ళ సంతృప్తి కోసం అని చెప్పి పంచరత్నాలు, నవరత్నాలు, ఆశీస్సులు ఇట్లాంటివన్నీ ఇస్తుంటారు. అది పెద్ద కష్టం కాదు, పద్యాలు చెప్పడం చేత అయితే ఏదో చెప్పొచ్చు. ఒకసారి ఇట్లా ఒక పెళ్లి జరిగింది. విశ్వనాథ సత్యనారాయణ గారు, జాషువా, తుమ్మల సీతారామమూర్తి, అతిరథ మహారథులు కాశీ కృష్ణాచార్యులు గారు అందరూ వచ్చారు. వస్తే ఏదో వచ్చిన ఏదో వివాహం, ఆశీస్సులు, ఎవరో తలా పద్యమో శ్లోకం ఏదో చెబుతున్నారు, జరుగుతున్నది. విశ్వనాథ సత్యనారాయణ గారు లేచి ఆశీర్వదించడం ఏమిటి అసలు, వీళ్ళలో ఎవరికి ఆశీర్వదించే హక్కు ఉన్నది? ఆశీర్వదించే హక్కు అంటే ఓ సిద్ధుడికి ఉండాలి, యోగికి ఉండాలి, పరమేశ్వరికి ఉండాలి. మేమెవరం అట్లాంటి వాళ్ళం కాదుగా, ఎందుకు ఆశీర్వదించడం అన్నాడు. సరే, ఆయన మాట్లాడే తీరది కాదు. స్వామి మీరు చెప్పండి, మీ ఆశీస్సుల కోసం వచ్చాం మేము అని ఏదో అంటుంటే ఆయన ఆయన చెప్పడానికి ఇష్టపడే వచ్చాడు. చెప్పాడు 4 పద్యాలు ఎట్లాగో, అది అలా అవసరండి. ఈ మాట అనేటప్పటికీ కొంతమంది కష్టం వేసింది. ఆశీర్వదించడానికి అధికారం ఏమిటండి, హక్కు ఏమిటండి? మంచి జరగాలని కోరుకుంటున్నాము, జరిగితే జరుగుతుంది, జరగకపోదు. ఆశీర్వదించే హక్కే లేదేమిటి? ఎవరికి హక్కు? అందరికీ ఉందండి. తల్లిదండ్రులకు బిడ్డలను ఆశీర్వదించే హక్కు ఉన్నది, పండితులకు అందరినీ ఆశీర్వదించే హక్కు ఉన్నది, వేద పండితులకు అందరినీ కూడా దీవెనలు ఇచ్చే హక్కు ఉన్నది. హక్కు లేకపోవటం ఏమిటండి అన్నారు. ఏదో వాద ప్రతివాదాలు జరిగినాయి. అల్టిమేట్గా ఆయన కూడా 4 పద్యాలు చెప్పాడు, బాగానే ఉంది అనుకోండి. ఇప్పుడు ఈమె అడిగిన ప్రశ్న, అయ్యా అమరేశ్వర స్వామి మీద 4 పద్యాలు చెప్పండి అంటే ఆ రోజులో చెప్పుండేవాడినేమో, అది పెద్ద విశేషం కాదు అని అడిగింది. ఇది ఏం చేయాలా అంటే ఒక క్షణం ఆలోచించాను. ఇప్పుడు ఒకవేళ నాకు నిజంగా దేవతను చూపించే శక్తి ఉన్నది అనుకోండి, ఒకవేళ ఉంటే ఆమెకి ఎందుకు చూపించాలి? నా భక్తులు ఉన్నారు, నా ఆశ్రితులు ఉన్నారు, నా శిష్యులు ఉన్నారు, వీళ్ళందరినీ కాదని ఈమె గవర్నరు గారి భార్య కనుక
ఏం గవర్నర్ గారి భార్య అయితే నాకేం చేస్తుంది ఆవిడ, నాకేం కావాలా? దైవ దర్శనానికి యోగ్యత అధికారం కాదు, పదవులు కాదు, ధనములు కాదు, ఐశ్వర్యములు కాదు, ఇవి కాదు యోగ్యత. ఆ యోగ్యతకు ఉండేటువంటి లక్షణాలు వేరే ఉన్నాయి. ఏం చేయాలా? అందరూ చూస్తున్నారు. ఆమె ఏదో ఈయన చెవులో గుసగుసలాడింది, ఏమిటి, ఏం జరిగింది అని అందరూ చాలా ఇంక్విజిటివ్గా చూస్తున్నారు. నేను ఒక క్షణం కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుంటే ఆమె వెనకాల ఒక సన్యాసి కనిపిస్తున్నాడు, ఒక యోగి కనిపిస్తున్నాడు, చాలా అనుగ్రహంతో ఉన్నాడు. ఆమె అనుగ్రహ పాత్రురాలయ్యా, ఆమెను ఆశీర్వదించు అంటున్నాడు ఆ సన్యాసి. అప్పుడు అన్నానమ్మా, మీ వంశంలో ఒక తరం ముందు, 2 తరాల ముందు ఎవరైనా సన్యాసి ఉన్నాడా అన్నాను. ఉన్నారండి, మా తాతగారి తండ్రి ఆయన సన్యాసం పుచ్చుకున్నారండి, ఆయన మహానుభావుడు అన్న. అట్లా అమ్మా, అదృష్టవంతురాలి తల్లి, ఆయన నిజంగానే మహాపురుషుడు, మహానుభావుడు, మీరు ధ్యానం చేయండి, మీకు అమ్మ అనుగ్రహం ఉంటుంది అన్నాను. ఒక అరగంట ధ్యానం చేసింది. కంటి వెంట కన్నీరు కారుతూ, కులపతి గారు, నాకు అమ్మ మొత్తం కనపడలేదండి, పాదములు మాత్రమే కనిపించినవి అన్నది. పోనీలేమో అంత అదృష్టం ఉన్నా పట్టింది ఇప్పటికీ. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబుజేర నేర్చు అని ప్రహ్లాదుడు అన్నాడు. అదృష్టవంతురాలి అమ్మ, సాధన చేయండి, నెమ్మదిగా అన్నీ వస్తాయిలేండి అన్నది. నన్ను చెప్పినా సరే, అది అయిపోయింది అనుకోండి. అట్లా యోగ్యత ఉంటే పరమేశ్వరి సాక్షాత్కరిస్తుంది. ఆ భ్రామరీ శక్తి, అక్కడ పాపయారాధ్యుల వారి శక్తి ప్రసరిస్తున్నది. చాముండేశ్వరి యొక్క దివ్య కరుణ ప్రసరిస్తున్న చోటది. అమరేశ్వరుని యొక్క దివ్యమైన కరుణా కటాక్షములు ప్రసరిస్తున్నటువంటి చోటది. ఎందరు యోగులు, ఎందరు మహర్షులు, ఎందరు మహానుభావులు అటువంటి దివ్య క్షేత్రాలలో తపస్సు చేశారు. అందుకే క్షేత్రాలకు వెళ్ళండి అంటుంటాను నేను. అలా ఆ అరుణాసురుణ్ణి భ్రామరీదేవి చంపినటువంటి కథ, గాయత్రి మాత చేసినటువంటి అతి సులభమైనటువంటి యుద్ధం, 9 సృష్టించింది ఆవిడ. 9 సృష్టించిన మరొక కథ మీరు ఎప్పుడన్నా విన్నారా? ఆంధ్రదేశంలో ఈ కథ ఎప్పుడో పురాణ కాలంలో జరిగిన కథ. ఇది పురాణ కాలంలో జరిగినవి. అధునాతన కాలంలో కూడా జరిగితే ఏమోనండి, ఈ కాలంలో జరిగేవి నిజంగా అట్లాంటివి జరుగుతాయా? జరిగింది. ఇప్పటికీ కూడా దాని గుర్తులున్నాయి. దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు మహమ్మదీయులు. మహనీయులైన యోగుల యొక్క సమాధులను నాశనం చేస్తున్నారు. చాలా నాశనమైన ప్రతి చోట ఎవరూ పెద్దగా అడ్డుకోగలిగింది లేదు. సోమనాథ్ దేవాలయం నాశనమైంది. కాశీలో ఎన్నోసార్లు దండయాత్రలు జరిగినాయి. విశ్వనాథుడి ఆలయం ఎన్నోసార్లు ధ్వంసం చేయబడింది. 1 సారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నో సార్లు ధ్వంసం చేయబడింది. మహమ్మద్ ఘోరీ యొక్క సేనాపతి కుతుబుద్దీన్ ఐబక్ వాడొకసారి ధ్వంసం చేశాడు. ఆ తర్వాత రజియా సుల్తానా, ఆమె ధ్వంసం చేసి అక్కడ విశ్వనాథ ఆలయాన్ని నేలమట్టం చేసి అక్కడ మసీదు కట్టింది. దాని పక్కన మళ్ళీ దాని జోలికి పోవడం ఎందుకు లేని జైపూర్ మహారాజా మళ్ళీ దాని పక్కన, మసీదు పక్కన విశ్వనాథ ఆలయాన్ని నిర్మించాడు. మళ్ళీ దాన్ని ఔరంగజేబు నాశనం చేశాడు. ఆ తర్వాత రాణి అహల్యాబాయి మహారాష్ట్ర పరిపాలకురాలు, ఆమె మళ్ళీ దేవాలయం కట్టించింది. ఇప్పుడు ఆ దేవాలయంలో మనం పూజలు చేస్తున్నాం. వివేకానంద స్వామి ఒకసారి ఒక దేవి ఆలయానికి వెళ్ళాడు. ఆయన జీవిత చరిత్ర చదవండి. క్షీరభవాని ఆలయ దర్శనము అన్న ఒక ఘట్టం ఉన్నది. ఒక ఊరు దాటి బయటికి వెళ్తున్నాడు, నడిచి వెళ్తున్నాడు. అమ్మవారి గుడి, ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు. దర్శనం చేసుకుందాం లోపలికి వెళ్ళాడు. విగ్రహం ముక్కలై ఉన్నది. ఉంటే ఆయన అడిగాడు, అమ్మా, నీ దేవాలయాన్ని తురుష్కులు మహమ్మదీయులు ఇలా ధ్వంసం చేశారు, నాశనం చేశారు, నువ్వెందుకు కోరుకున్నావమ్మా? ప్రజలలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది.
మమ్ము రక్షించండి, మమ్ము కాపాడండి, మాకు ఆ పని చేయండి, మీ పని చేయండి అని దేవాలయాలకు వెళుతున్నాం, మనం గుళ్ళకు వెళుతున్నాము. దేవాలయం ధ్వంసం చేస్తుంటే దేవత ఏం చేస్తున్నది? తనను తాను రక్షించుకోలేని దేవత భక్తులనేమి రక్షిస్తుంది? తన దేవాలయాన్ని ఇతరులు వచ్చి ధ్వంసం చేస్తుంటే, ముక్కలు చేస్తుంటే, ఎరగొడుతుంటే, తగలబెడుతుంటే చూస్తూ ఊరుకున్నటువంటి దేవత భక్తులు వచ్చి ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని దేవాలయంలో జరుగుతూ ఉంటే ఆ కోరికలు ఎట్లా తీరుస్తుంది? ఆమెకి ఏమి శక్తి ఉన్నది ఆమెకు? ఈ ప్రశ్నకు ఏమి సమాధానం చెబుతాము? చెప్పకపోతే హిందూ దేవాలయములకు యొక్క అస్తిత్వం ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలు వెళుతుంటారు. 1,00,000 దేవాలయాలు నాశనం అయితే 10 లక్షలు మళ్ళీ నిర్మించుకుంటారు. అది వేరు. ఎట్లా? మనం వెళ్తున్నాం, కోరుకుంటున్నాం, ఆ కోరికలు తీర్థైన విశ్వాసం వల్ల కదా దేవాలయానికి వెళ్తున్నది, లేకపోతే దీనికి వెళ్ళటం? ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ ప్రశ్నకు సమాధానం ఏమోనండి, ఇవన్నీ ఏదో జరుగుతుంటాయి, మా భక్తి మాది, నమ్మకం మాది. నమ్మకం సరే, నమ్మకం ఉన్నది, వెళుతున్నారు దేవాలయాలకు. ఆ దేవాలయం నాశనమైనా ఇప్పుడున్న విశ్వనాథుడి ఆలయానికి జనం వెళుతూనే ఉన్నారు. అది వేరు. కానీ దానికి సమాధానం కావాలి మనకు. ఓ ప్రశ్నకు సమాధానం కావాలా? ఆ సమాధానం కనుక లేకపోయేటట్లయితే అర్థమేమున్నది దీనికి? ఈ ప్రశ్న అడిగాడు వివేకానందుడు భవానీదేవిని. ఆమె చెప్పింది సమాధానం. నాయనా, ఈ దేవాలయం నేను కట్టించమన్నానా? మీరు మీ సంతృప్తి కోసం కట్టించుకున్నారు. ప్రజలు నిజమేనమ్మా, మా సంతృప్తి కోసమే కట్టించుకున్నాం. కట్టించుకొని నిన్ను పెట్టాము. పెట్టిన తర్వాత నువ్వు ఉన్నావుగా, నువ్వు ఉండి రక్షించక్కర్లే. నువ్వు కట్టించుకున్నావు కదా, నేను ఎందుకు చూడాలంటే ఎట్లా? అదేమిటమ్మా? అదేం సమాధానం? నువ్వు కట్టించుకున్నావు, నువ్వే చూసుకో అంటే ఎట్లా? నిన్ను పెట్టాంగా ఇక్కడ. అవునయ్యా, పెట్టారు. కానీ నేను రక్షించడం పెద్ద ప్రశ్నే కాదు. ఏమైనా చేయగలం మేము. ఈ క్షణాన నువ్వు కోరితే ఇక్కడ బంగారు దేవాలయాన్ని నిర్మిస్తా. ఒక నేను నువ్వు కోరితే. ఎందువల్ల? కోరగలవాడు కోరాలి, పిలవగలవాడు పిలవాలి. అప్పుడు వస్తాం మేము. పిలవగలిగిన వాడు పిలిస్తే వస్తాము. కోరగలిగిన వాడు కోరితే వాడి కోరిక తీరుస్తాము. ఈ ఊళ్ళో 10 లక్షల మంది ఉన్నారనుకోండి. ఈ 10 లక్షల మందిలో ఒక్కడు కూడా నన్ను పిలవగలవాడు లేడు. దేవాలయానికి రావచ్చు, పూజ చేయొచ్చు, వాళ్ళు అడిగిన చిన్న కోరికలు మేము తీరుస్తూ ఉంటాం. అది వేరు, దాని వరకే అది. నన్ను పిలిచి ఆవాహన చేసి ఇదిగో ఆ వచ్చినటువంటి సైన్యాన్ని నాశనం చేయి, ధ్వంసం చేయి అని చెప్పగలిగిన, కోరగలిగిన, శక్తిమంతమైన, తపస్సంపన్నుడైన యోగీశ్వరుడు కనుక నన్ను పిలిస్తే అప్పుడు వచ్చి చేస్తా. ఎవరు పడితే వాళ్ళు కోరితే కోరిన కోరికలలా తీర్చం మేము. కోరడానికి యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. మరి ఎట్లదమ్మా ఈ దేవాలయాలు ధ్వంసం అయితే? ఎట్లే ఉన్నది దాంట్లో? దేవాలయం కట్టించిన వాడికి పుణ్యం ఇస్తాం, నాశనం చేసిన వాడికి నరకం ఇస్తాం. మేము కర్మలో డైరెక్ట్గా ఇంటర్ఫియర్ కాము. మానవులు చేసుకునేటువంటి కర్మలలో ఆ కర్మలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు పుణ్యాలు చేస్తారు, పాపాలు చేస్తారు, దుర్మార్గాలు చేస్తారు, సన్మార్గాలు అనుసరిస్తారు, ఎన్నో చేస్తుంటారు వాళ్ళు. అవన్నీ మాకు సంబంధం లేదు. వాటికి ఫలితాలు ఇస్తుంటాం మేము. ఇప్పుడు దేవాలయం ధ్వంసం చేశాడు, వాడిని తీసుకెళ్లి నరకంలో వారేస్తాము. 10,000 సంవత్సరాలు వాడిని కత్తులతో పొడిపిస్తాము, శూలములతో గుప్పిస్తాము, గద్దల చేత తినిపిస్తాము. అదంతా మాకు కనపడదు కదమ్మా. మీరు చేసేవి మాకు కనపడవుగా. కనపడ్డా కనపడకపోయినా ఇంతే. వీ డోంట్ డైరెక్ట్లీ ఇంటర్ఫియర్. అందుకే ఇందాక ఒక వాక్యం చెప్పానే, ది డివైన్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా. మనం ఏదో అనుకుంటుంటాం. ఇవాళ చూడండి, ఆ దుర్మార్గుడు వాడు స్ట్రీట్ రౌడీ, ఇవాళ పెరిగాడు, మంత్రి అయిపోయినాడు, బలవంతాన్ని ఓట్లే ఇచ్చుకున్నాడు. ఓట్లను ఇతరులను వెయ్యనేయలేదు. వాళ్ళే వచ్చారు, అన్ని ఉద్యోగాలు దాంట్లో వేసేశారు. జరుగుతున్నది ఇది ఉన్న సత్యం. వాడు అధికారంలోకి వచ్చాడు, ఇంత దుర్మార్గుడు. అదేమిటి? వాడు ఏమి పుణ్యం చేశాడో ఈ అధికారాన్ని అనుభవించటానికి?
ఇప్పుడు చేసిన పాపం తర్వాత ఎప్పుడు అనుభవిస్తాడు. ఈ జన్మలో చేసిన పుణ్య పాపములు ఈ జన్మలో అనుభవానికి రావు. ఇంకా అనుభవానికి రాకపోతే ఇంకెందుకండి చేయటం, మేమేదో సర్వీస్ చేస్తున్నాం ఏదో అనుకుంటే, ఈ సర్వీసు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇది వచ్చే జన్మకు ఉపకరిస్తుంది. అప్పుడు బాగుండాలనుకుంటే ఇప్పుడే చేయాలి. పూర్వజన్మలో చేసింది ఇప్పుడు అనుభవిస్తారు. ఇప్పుడు తప్పు చేస్తే తర్వాత దాని ఫలితం అనుభవిస్తారు. కనుక వాడిని ఎందుకు అన్నాడు, ఔరంగజేబుని ఎందుకు పరిపాలించనిచ్చావు అని అంటే, వాడు పూర్వజన్మలో ఏదో చేశాడు, అధికారాన్ని అనుభవించాడు, పాపం చేశాడు, నరకానికి పోయినాడు. వాడే మరణించేటప్పుడు వాడే చెప్పాడు, నాకు అంధకారం కనిపిస్తున్నది, నేను ఎటో వెళ్ళిపోతున్నాను. ఔరంగజేబు చరిత్ర చూడండి, వాడే చివరి చెప్పిన వాక్యం ఏమిటంటే, నేను చీకట్లోకి వెళుతున్నాను, అంధకారంలోకి వెళుతున్నాను. దట్ వాస్ హిస్ లాస్ట్ సెంటెన్స్. కనుక నాయనా వివేకానంద, నీవు కోరితే ఇప్పుడు అడుగు, చెప్తా. ఎందువల్ల? నువ్వు రామకృష్ణుడి శిష్యుడివి, ధ్యానివి, యోగివి, కారణజన్ముడివి, నువ్వు మాలోకం నుంచి వచ్చిన వాడివి. నువ్వు ఇది కోరితే అది చేస్తానయ్యా.